భారతీయ జనతా పార్టీ ఖమ్మం జిల్లా కార్యాలయంలో జరిగినటువంటి విలేకరుల సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి ఈ కార్యక్రమంలో ఖమ్మం జిల్లా అధ్యక్షులు గల్లా సత్యనారాయణ, కిషన్ మోర్చా శాఖ రాష్ట్ర అధ్యక్షులు కొండపల్లి శ్రీధర్ రెడ్డి, రాష్ట్ర నాయకులు విద్యాసాగర్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సత్యనారాయణ, జిల్లా ప్రధాన కార్యదర్శి నున్నా రవికుమార్, ఖమ్మం జిల్లా అసెంబ్లీ కన్వీనర్ అల్లిక అంజయ్య, వీరెల్లి అంజయ్య, చావా కిరణ్ తదితరులు పాల్గొన్నారు. గౌరవ పివి నరసింహారావు గారు, మాజీ ప్రధానమంత్రి స్వర్గీయ పివి నరసింహారావు గారికి భారతరత్న ప్రదానం చేయడాన్ని కేంద్ర ప్రభుత్వం ఇవ్వడానికి హర్షం వెలుగుస్తున్నాం. మన తెలుగు వారికి, తెలంగాణ బిడ్డకు, తెలుగు బిడ్డకు దక్కిన యొక్క గౌరవం ఇది. ఆయన ఎంతో మేధావి, బహుభాషా కోవిదుడు, రాజకీయమైన యొక్క చతురుడు, ఒక ప్రతిపక్ష నాయకుడిని ఐక్యరాజ్య సమితిలో ప్రసంగం కోసం ఎంపిక చేసిన యొక్క వ్యక్తి. అంటే దేశ హితం దృష్ట్యా రామ భక్తుల పైన కాల్పులు జరపకుండా రామ భక్తులకు ఏం జరగొద్దు అనే ఒక ఉద్దేశంతో ఆలోచించిన యొక్క వ్యక్తి పివి నరసింహారావు. అందుకోసమే కాంగ్రెస్ పార్టీ పివి నరసింహారావు గారికి భారతరత్న ఇవ్వాలని చెప్పి నిర్ణయించడం ఏదైతున్నదో అది ఇవాళ తెలంగాణ ప్రజలు, తెలుగు ప్రజలు, దేశ ప్రజలందరూ కూడా హర్షిస్తున్నారు. ఎందుకంటే నిజమైన యొక్క గౌరవం దక్కింది అంత గొప్ప మేధావికి, అంత గొప్ప రాజనీతిజ్ఞకి. నేను ఒకటే అడుగుతున్నా ఇవాళ కాంగ్రెస్ పార్టీని, మీరు రామ మందిరానికి అనుకూలమా, వ్యతిరేకమా? మీ యొక్క ఖర్గే గారు, మిగతా వాళ్ళు అయితే దాన్ని బైకాట్ చేసిండు. ఈ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ గురించి కూడా అడుగుతున్నాను, తెలంగాణ ప్రభుత్వాన్ని అడుగుతున్నాను,